హాయ్ గైస్, ఈరోజు మనం రామాయణ మహాభారతాల్లో మెన్షన్ చేసినటువంటి అన్ని రకాల అస్త్రాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఏంటి అంటే నేను ఈరోజు ప్రతి ఒక్క అస్త్రం గురించి చెప్పి ఆ అస్త్రం యొక్క పవర్ ఏంటి, అది ఎలా బిహేవ్ చేస్తుంది, అది ఎవరెవరి దగ్గర ఉంది, ఏ సందర్భాల్లో అంటే ఒకటి రెండు సందర్భాలు ఆ అస్త్రాన్ని ఎక్కడ యూజ్ చేశారో ఈ డీటెయిల్స్ అన్ని నేను ఈరోజు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో అయితే నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకేంటి అంటే ఫస్ట్ చెప్పాల్సింది అస్త్ర అంటే ఏంటి అని అంటే, అస్త్రం అంటే ఒక కొంచెం దూరంగా విసరగలిగే లేకుంటే వెయ్యగలిగే ఒక వెపన్ అనమాట. అంటే ఏంటి అని అంటే మీరు అది ఏ రకంగా అయినా ఉండొచ్చు, ఒక యారో రకంగా ఉండొచ్చు, ఒక బల్లెం రకంగా ఉండొచ్చు. ఇంకా చెప్పాలనంటే బల్లెము యారో అయినా ఒక రకం, గడ్డి పరకతో కూడా వేయచ్చు అనమాట. అంటే మనకు బెస్ట్ రిఫరెన్స్ ఏంటి అని అంటే అశ్వత్థామ ఒక గడ్డి పారకం తీసుకొని దానికి బ్రహ్మశిరాస్త్ర మంత్రాన్ని వేస్తాడనమాట. దాన్ని తీసుకెళ్ళి ఉత్తర గర్భం వైపుకి అయితే మళ్ళిస్తాడనమాట. సో ఆ స్టోరీ అందరికీ తెలుసు కదా. సో అలాగా దూరంగా విసరగలిగేదనమాట. అది యారో కానీ బల్లెం కానీ ఇలాంటి ఏదైనా వస్తువు అయినా కానీ ఇలా విసరగలిగేదాన్ని మనం అస్త్రాన్ని అయితే చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం మన రామాయణ మహాభారతాల్లో ఉండే అన్ని అస్త్రాల గురించి అయితే మాట్లాడుకుందాం రండి. అస్త్రాలు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బ్రహ్మాస్త్రం అనమాట. సో బ్రహ్మాస్త్రం అయితే చాలా ఫేమస్ అనమాట. మన రామాయణ మహాభారతాల్లో ఎన్నో దగ్గరలో అయితే బ్రహ్మాస్త్రం గురించి అయితే మెన్షన్ చేసింది. బ్రహ్మాస్త్రం ఏంటి అని అంటే ఒక అద్భుతం అని అయితే చెప్పొచ్చు అనమాట. అదేంటి అని అంటే దానికి ఉండేటువంటి శక్తి అది అమోఘం అన్నమాట. అంటే ఒక ఆర్చర్కి బ్రహ్మాస్త్రం వచ్చింది అని అంటే తను ఒక టాప్ మోస్ట్ ఆర్చర్ అన్నట్లయితే ఆ రోజుల్లో పరిగణించేవాళ్ళు అనమాట. సో బ్రహ్మాస్త్రం నేర్చుకోవడం అంత కష్టము. ఒకవేళ వచ్చింది అని అంటే అది ఎంతో డెడ్లియెస్ట్ అయితే అవుతుంది అనమాట. ఒక్కసారిగా నువ్వు ఉపయోగిస్తే ఎంటైర్ ఆర్మీ మొత్తాన్ని అయితే అది ఒక్కటే డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. అలా కాకుండా కానీ ఒకవేళ ఆపోజిట్లో ఎంత పెద్ద శక్తి వచ్చినా కానీ దాన్ని కౌంటర్ చేయడానికి కూడా బ్రహ్మాస్త్రాన్ని అయితే ఆ రోజుల్లో అయితే వాడేటోళ్ళు అనమాట ఆర్చర్స్. బ్రహ్మాస్త్రం వచ్చేసేసి చాలా మంది దగ్గర అయితే ఉందన్నమాట. మనకి రామాయణంలో తీసుకుంటే శ్రీరాముడి దగ్గర, లక్ష్మణుడి దగ్గర, ఇలా చాలా మంది దగ్గర అయితే ఉంది. అలాగే మహాభారతంలో కూడా అర్జునుడి దగ్గర, కర్ణుడి దగ్గర, భీష్ముడి దగ్గర, ద్రోణాచార్యుడి దగ్గర, ఇలా అందరి దగ్గర అయితే ఉందన్నమాట. మనకు ఒక స్పెషల్ మెన్షన్ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బ్రహ్మ కవచ అని అయితే ఒకటి ఉంటుంది అనమాట. బ్రహ్మ కవచం అంటే ఏంటి అంటే చాలా స్ట్రాంగెస్ట్ ఇదనమాట కవచం. అదేంటి అని అంటే అది అసలు బ్రేక్ అవ్వదన్నమాట. కానీ బ్రహ్మ కవచాన్ని కూడా బ్రేక్ చేయగలిగే అస్త్రం ఏది అని అంటే బ్రహ్మాస్త్రం అనమాట. ఇది బ్రహ్మాస్త్రం గురించి చాలా శక్తివంతమైన వెపను. ఒక్కసారి కానీ ప్రయోగిస్తే మొత్తాన్ని అయితే తుడిచిపెట్టేస్తుంది అనమాట. ఇంకా కొద్ది రోజులు గడ్డి కూడా మొలవదు అంటారు చూడండి, ఆ వెప. బ్రహ్మ యొక్క ఇంకొక శక్తివంతమైన అస్త్రం బ్రహ్మశిరాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రం కంటే కూడా 4 ఇంతలు శక్తివంతమైంది. అంటే బ్రహ్మాస్త్రాన్ని ఒక తల శక్తితో బ్రహ్మ క్రియేట్ చేశాడు అని అనుకుంటే బ్రహ్మశిరాస్త్రాన్ని తన 4 తలల శక్తితో క్రియేట్ చేశాడు అన్నట్లయితే చెప్పుకుంటూ ఉంటారు. అంటే బ్రహ్మాస్త్రం కంటే 4 ఇంతలు శక్తివంతమైంది అనమాట. ఒక్కసారి ఊహించుకోండి, బ్రహ్మాస్త్రమే అంత డ్యామేజ్ చేస్తుంది అని అంటే బ్రహ్మశిరాస్త్రం ఇంకెంత డ్యామేజ్ చేస్తుందో. ఒక్కసారి బ్రహ్మశిరాస్త్రాన్ని కానీ వాడితే ప్రపంచాలే మొత్తానికే నాశనం అయిపోతాయంట. అంత శక్తివంతమైంది బ్రహ్మశిరాస్త్రం, బ్రహ్మ యొక్క 4 తలల శక్తి. మనకి రామాయణంలో బ్రహ్మశిరాస్త్రం గురించి ఎక్కువ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. ఎక్కువ బ్రహ్మాస్త్రాల గురించి అయితే మెన్షన్ చేశారు. కానీ మహాభారతంలో అయితే మనకి బెస్ట్ రెఫరెన్స్ ఎక్కడ అంటే లాస్ట్ అనమాట, యుద్ధం చివరిలో ఉన్నప్పుడు అశ్వత్థామ వాడేది బ్రహ్మశిరాస్త్రం అనమాట. అది అందరికీ తెలుసు. ఆ గడ్డి పరకం తీసుకొని దానికి బ్రహ్మశిరాస్త్రాన్ని వేసినప్పుడు ఆపోజిట్లో అర్జునుడు కూడా తన దగ్గర ఉండే బ్రహ్మశిరాస్త్రాన్ని అయితే వేయడానికి అయితే ట్రై చేస్తాడు. అప్పుడు ఆ రెండు వాళ్ళు అంటే అర్జునుడికి వెనక్కి తీసుకునే శక్తి అయితే ఉంది. ఆలోచించండి, బ్రహ్మశిరాస్త్రాన్నే వెనక్కి తీసుకునే శక్తి అర్జునుడికి అయితే ఉంది. బట్ అశ్వత్థామకి అయితే అంత శక్తి లేదు, అంటే తెలీదు, ఆ జ్ఞానం లేదనమాట. అందుకని ఆ అస్త్రాన్ని అయితే ఉత్తర గర్భం వైపుకి అయితే వేస్తాడు అనమాట. సో ఇది బ్రహ్మశిరాస్త్రం గురించి. ఇప్పుడు బ్రహ్మ యొక్క 3వ శక్తివంతమైన అస్త్రం, ఇదే అన్నిటికంటే టాప్ మోస్ట్ అనమాట, బ్రహ్మాండాస్త్రం. ఈ అస్త్రం ఎవరికి అయితే ఇవ్వలేదంట, ఎవరి దగ్గర లేదంట. కాబట్టి ఈ అస్త్రం ఎవరు వాడరు. ఎందుకంటే ఈ అస్త్రం ఏంటి అని అంటే ఇక బ్రహ్మ యొక్క 5 తలాల శక్తి అనమాట. బ్రహ్మశిరాస్త్రమే చాలా డెడ్లియెస్ట్. అంటే బ్రహ్మశిరాస్త్రం కంటే కూడా ఇంకా ఒక రెట్టు ఎక్కువ ఇదే శక్తివంతమైంది అనమాట. అందుకని ఈ అస్త్రం ఎవరికి కూడా ఇవ్వలేదన్నమాట. ఈ అస్త్రం కూడా అంతే, ఒక్కసారి కానీ ఉపయోగిస్తే బ్రహ్మ యొక్క క్రియేషన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేయచ్చు అనమాట. బ్రహ్మ తాను ఏమేమి క్రియేట్ చేశాడో మొత్తాన్ని కూడా ఒక్కసారి తుడిచిపెట్టేస్తుంది అనమాట. అంత శక్తివంతమైనది. అందుకనే ఈ అస్త్రాన్ని అయితే ఎవరికి ఇవ్వలేదన్నమాట. మహాభారత రామాయణాల్లో ఎవరి దగ్గర లేదు. మీరు కొన్ని సీరియల్స్లో చూస్తుండొచ్చు, కర్ణుడికైతే ఇచ్చినట్లు. కర్ణుడికైతే ఈ బ్రహ్మాండాస్త్రం అయితే ఇవ్వలేదన్నమాట. ఈ బ్రహ్మాండాస్త్రం ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు ఎలా అంటే లాస్ట్లో కర్ణుడు ఎంతో అంటే ఎమోషనల్గా వచ్చేసేసి ఏదాన్ని పట్టించుకోకుండా, అంటే తన పరా అన్నట్లుగా పట్టించుకోకుండా బ్రహ్మాస్త్రాన్ని వాడేయాలనుకుంటాడు. అలాంటి వాళ్ళకి మాత్రం అయితే ఖచ్చితంగా బ్రహ్మాండాస్త్రాన్ని అయితే ఇవ్వరనమాట.
ఇప్పుడు మనం మహాదేవుడి దగ్గర ఉండే అస్త్రాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ చెప్పాలనంటే అన్నిటికంటే లీస్ట్ ఏంటి అని అంటే రౌద్రాస్త్ర అనమాట. లీస్ట్ అంటే ఇది చాలా తక్కువ అని అయితే అనుకోవద్దు మీరు, ఇది చాలా శక్తివంతమైంది. బట్ దీనికంటే శక్తివంతమైన ఇంకా ఉన్నాయి కాబట్టి ఇది శివుడి దగ్గర ఉండేట్లో అన్నిటికంటే తక్కువ శక్తివంతమైంది అనమాట. బట్ దీని శక్తి గురించి చెప్తా వినండి. రౌద్రాస్త్ర అంటే ఏంటి అంటే ఒక రుద్రుడి యొక్క శక్తి మొత్తం రౌద్రాస్త్రానికి అయితే వస్తుంది అనమాట. అంటే మనకి ఏకాదశ రుద్రులు అయితే ఉంటారనమాట. ఏకాదశ అంటే ఏక అంటే 1, దశ అంటే 10. ఏకాదశిని ఎలా చదవాలంటే 11 అన్నట్లుగా చదవాలి. కాబట్టి 11 మంది ఉండే ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడి యొక్క మొత్తం శక్తి వచ్చేసేసి రౌద్రాస్త్రానికి అయితే వస్తుంది అనమాట. ఒక్కసారిగానే ఉపయోగిస్తే మొత్తం ఎవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఉన్నారో ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారి అయితే మొత్తాన్ని చంపేస్తుంది అన్నమాట ఈ అస్త్రం. అంత శక్తివంతమైంది అనమాట రౌద్రాస్త్రం. ఒక రుద్రుడి యొక్క శక్తి మొత్తం రౌద్రాస్త్రానికి అయితే వస్తుంది అనమాట. మనకు బెస్ట్ రెఫరెన్స్ ఏంటి అని అంటే మహాభారతంలో అర్జునుడు వాడుతాడనమాట. 30 మిలియన్ నివాత కవచులు కాలకేయులు అయితే ఉంటారనమాట. 3 కోట్ల మంది నివాత కవచులు కాలకేయులు. వాళ్ళందరినీ చంపడానికి అర్జునుడు వాడే అస్త్రం ఏంటి అని అంటే రౌద్రాస్త్రం అనమాట. ఇది ఓన్లీ అర్జునుడి దగ్గర మాత్రమే ఉందన్నమాట మహాభారతంలో. రామాయణంలో శ్రీరాముడి దగ్గర అయితే ఉండుండొచ్చు. ఏంటి అర్జునుడి దగ్గర మాత్రమే ఎందుకు ఉంది అని అంటే అర్జునుడు శివుణ్ణి మెప్పించినప్పుడు పాశుపతాస్త్రంతో పాటు శివుడి దగ్గర ఉండే చాలా అస్త్రాలు అయితే తీసుకుంటాడు అనమాట. దాంట్లో ఇది కూడా ఒకటి. శివుడి దగ్గర ఉండే రెండో శక్తివంతమైన అస్త్రం మహేశ్వరాస్త్రం. మహేశ్వరాస్త్రం అంటే ఏంటి అనంటే శివుడి యొక్క 3వ కంటి శక్తి అన్నమాట. ఒక్కసారి దీన్ని కానీ ప్రయోగిస్తే ఏంటి అనంటే అంటే శివుడి దగ్గర నుంచి వస్తే ఆ అంధకారాగ్ని ఉంటుంది చూడండి, అది ఒక్కసారి ఎలా ముందుకైతే వస్తుందో అలాగే ఒక శక్తివంతమైన భీమ్, ఒక పెద్ద శక్తివంతమైనటువంటి నిప్పులు కక్కే ఒక పెద్ద భీమ్ వచ్చేసేసి ఆ టార్గెట్ని అయితే డెస్ట్రాయ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా శక్తివంతమైంది. రౌద్రాస్త్రం కంటే కూడా మహేశ్వరాస్త్రం చాలా శక్తివంతమైంది అనమాట. శివుడి యొక్క 3వ కంటి శక్తి అంటేనే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు. శివుడి యొక్క 3వ కన్ను తెరిస్తే మొత్తమే నాశనం అయిపోద్ది అని అంటూ ఉంటారు కదా. అంత శక్తి అయితే శివుడి యొక్క 3వ కన్ను లోపల నిక్షిప్తమై ఉంది కదా. సో అంత శక్తి ఒకసారి బయటకు వస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఈ వెపన్ అయితే పనిచేస్తుంది అనమాట. మనకి ఈ వెపన్ రామాయణ మహాభారతాల్లో 2 దగ్గరలో అయితే చెప్పుంది. రామాయణంలో వచ్చేసేసి లక్ష్మణుడు అయితే వాడతాడు అనమాట, ఇంద్రజిత్కి అగైనెస్ట్గా అయితే వాడతాడు. మహాభారతంలో వచ్చేసేసి ఒక అర్జునుడి దగ్గర మాత్రమే ఉందన్నమాట. అగైన్ ఇది కూడా అర్జునుడు వచ్చేసేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నప్పుడు శివుడి దగ్గర నుంచి అయితే తీసుకుంటాడు అనమాట. బ్రహ్మశిర, ఇది బ్రహ్మాస్త్రం అనుకోవద్దు. బ్రహ్మశిర వచ్చేసేసి శివుడి దగ్గర ఉండే ఇంకో శక్తివంతమైన అస్త్రం అనమాట. ఇది చాలా తక్కువ దగ్గరలో అయితే మెన్షన్ చేస్తుంది. నేను ఒక దగ్గర రెఫరెన్స్లో చదివింది ఏంటి అని అంటే సముద్ర మథనం జరిగినప్పుడు అప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి కదా, ఆ సమయంలోనే ఈ బ్రహ్మశిర అనే ఇంకో అస్త్రం కూడా వచ్చింది. ఈ అస్త్రాన్ని అయితే శివుడు అయితే తానైతే తీసుకుంటాడు అనమాట. ఇది చాలా చిన్నది కాబట్టి, అంటే ఒక అస్త్రం గురించే కాబట్టి దీన్ని ఎక్కువ దగ్గరలో అయితే మెన్షన్ చేయలేదు. నేను చాలా రెఫరెన్స్లు చదివితే నాకు ఒక్కటైతే తెలిసిందనమాట. ఇది కూడా చాలా శక్తివంతమైంది. మీరు బ్రహ్మాస్త్రంతో 4 తలల శక్తి అన్నట్లుగా కంపేర్ చేయొద్దు. ఈ బ్రహ్మశిర వేరే అనమాట. ఇది కూడా చాలా శక్తివంతమైంది. ఈ అస్త్రం ఓన్లీ అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది. కానీ ఈ అస్త్రం యొక్క శక్తి అయితే ఎక్కడ స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేయలేదు. బట్ చాలా డెడ్లీయెస్ట్ అని అయితే తెలుసు అనమాట. ఎందుకంటే మహేశ్వరాస్త్రం కంటే కూడా చాలా శక్తివంతమైంది ఈ బ్రహ్మశిరాస్త్రం. ఇది ఓన్లీ అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది. తాను అర్జునుడు సేమ్ శివుని ప్రత్యక్షం చేసుకున్నప్పుడు ఈ అస్త్రం కూడా అర్జునుడు అయితే తీసుకుంటాడు అనమాట. పాశుపతాస్త్రం, శివుడి దగ్గర ఉండే అన్ని రకాలైనటువంటి అస్త్రాలను తీసుకున్నా, త్రిమూర్తుల దగ్గర ఉండే అన్ని రకాల అస్త్రాలు తీసుకున్నా, వాటన్నిటికంటే శక్తివంతమైనది పాశుపతాస్త్రం అనమాట. ఎంత శక్తివంతమైనది అంటే సుదర్శన చక్రం, త్రిశూలం తర్వాత ఏదైనా శక్తివంతమైన అస్త్రం ఉందా అంటే అది పాశుపతాస్త్రం అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అంత శక్తివంతమైనది. ఒక్కసారి ఎలా అంటే అలాగా నిర్లక్ష్యంతో కానీ ఒక ప్రాపర్ టార్గెట్ లేకుండా కానీ ఈ అస్త్రాన్ని కానీ వాడితే బ్రహ్మ యొక్క సృష్టి మొత్తాన్ని ఒక్కసారి అయితే డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. అంత శక్తివంతమైనది అన్నమాట ఈ పాశుపతాస్త్రం వచ్చేసేసి. ఇది మనకి రామాయణంలో చూసుకుంటే ఇంద్రజిత్తు దగ్గర అయితే ఉంది అన్నట్లుగా అయితే నేను చదివాను. బట్ ఏంటి అని అంటే పాశుపతాస్త్రం నార్మల్ పాశుపతాస్త్రం కూడా ఉంది, మహాపాశుపతాస్త్రం కూడా ఉందన్నమాట. మేబీ అది నార్మల్ అయి ఉండొచ్చు. ఎందుకు అలా అన్నాను అని అంటే శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చేటప్పుడు చెప్తాడనమాట, ఈ పాశుపతాస్త్రాన్ని అంటే ఈ మహాపాశుపతాస్త్రాన్ని నేను ఇప్పటి వరకు ఏ దేవతలకు కానీ, రాక్షసులకు కానీ, గంధర్వులకు కానీ ఎవ్వరికీ ఇవ్వలేదు, నువ్వే మొట్టమొదటిసారి తీసుకుంటున్నావు అన్నట్లయితే చెప్పి మరీ ఇస్తాడనమాట. అది ఎంత శక్తివంతమైతే శివుడే సాక్షాత్తు వచ్చి టెస్ట్ చేసి తను వర్త్ అని తెలిసిన తర్వాత మాత్రమే ఇస్తాడు అని అంటే ఆ అస్త్రం ఎంత శక్తివంతమైందో
మీ అంచనాలకే వదిలేస్తున్నాను అనమాట. అంత శక్తివంతమైంది అనమాట పాశుపతాస్త్రం. శివుడు ఇచ్చేటప్పుడు కూడా చెప్తాడనమాట, తన దగ్గర అన్ని రకాల అస్త్రాలు వాడేసి ఇక ఏ అస్త్రం లేదు అన్నప్పుడు మాత్రమే ఈ అస్త్రాన్ని వాడాలి. అప్పుడు కూడా అపోనెంట్ చాలా గొప్ప అపోనెంట్ అయ్యింది, తనను ఓడించలేను అనే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు తను చాలా గొప్ప అస్త్రాన్ని కానీ తిని మీద కానీ ప్రయోగిస్తే అప్పుడు మాత్రమే పాశుపతాస్త్రాన్ని వాడాలి. లేదు అని అంటే ఈ అస్త్రం కానీ వాడితే అది మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది అని కూడా చెప్తాడు అనమాట. ఇంకొక విషయం కూడా చెప్తాడు, ఏంటి అని అంటే ఆపోజిట్లో ఏ అస్త్రం ఉన్నా కానీ పాశుపతాస్త్రం దాన్ని క్యాన్సిల్ చేస్తుంది అనమాట. అంటే దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది అని అయితే ఆ విషయం కూడా శివుడు అయితే చెప్పాడు అనమాట. సో దాన్ని బట్టి ఏంటి, పాశుపతాస్త్రం ఏ అస్త్రాన్ని అయినా కానీ ఎదుర్కొంటుంది అనమాట. అంత శక్తివంతమైంది పాశుపతాస్త్రం. ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే అస్త్రాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది నారాయణాస్త్రం. నారాయణాస్త్రం మన పురాణాల్లో చెప్పబడిన దాని ప్రకారం అయితే చాలా శక్తివంతమైంది అనమాట. ఎంత శక్తివంతమైంది అని అంటే దాన్ని ఎదిరించే కొద్దీ దాని శక్తి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఒక పాయింట్ దగ్గరకు వచ్చేతలకి ఎనిమి దగ్గర దాన్ని ఎదిరించేంత శక్తి ఉండనంత వరకు పెరిగిపోద్ది. అప్పుడు ఆ ఎనిమిని అయితే చంపేస్తుంది అనమాట. అంత శక్తివంతమైంది, అంటే ఎదుర్కొనే కొద్దీ దాని శక్తి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దీని ప్రాపర్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి నారాయణాస్త్రాన్ని కానీ వాడితే ఎలా అవుతుంది అని అంటే, మనకి ఏకాదశ రుద్రులు మీకు ఇందాక చెప్పాను, రౌద్రాస్త్రం ఒక రుద్రుడి యొక్క మొత్తం శక్తి అయితే దానికి వస్తుంది అన్నట్లుగా చెప్పాను కదా. ఈ నారాయణాస్త్రం కానీ ప్రయోగిస్తే ఏకాదశ రుద్రులు అంటే 11 మంది రుద్రులు ఆకాశం మొత్తం అయితే కప్పేస్తారనమాట. 11 మంది రుద్రులు ఆకాశం మొత్తం వచ్చి ఒక్కొక్కరి దగ్గర నుంచి లేకుంటే ఆకాశం నుంచి జడివానలాగా వెపన్స్ అయితే వస్తాయి అనమాట. చక్రాలు, గదలు, షార్ప్గా ఉండే యారోస్ అన్నీ ఒక్కసారిగా వచ్చేసేసి అన్ని శక్తివంతమైందే. ఒక్కొక్క చక్రానికి చాలా శక్తి ఉంటుంది అనమాట. అలాగే గదలు, దాని తర్వాత యారోస్, వీటన్నిటికీ ఉంటుంది. అవన్నీ కాకుండా ఏకాదశ రుద్రులు వచ్చారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే శక్తి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఈ నిప్పు ఇవన్నీ లేకుంటే ఫ్లేమ్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఇలా అన్ని సైడ్ల నుంచి ఎటు నుంచి మనం డిఫెండ్ చేసుకోవాలో తెలియనంతగా అన్ని రకాలైనటువంటి అస్త్రాలు అయితే వచ్చి ఎనిమిని అయితే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి అనమాట. అంత శక్తివంతమైంది. ఎదుర్కొనే కొద్దీ దాని శక్తి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, రుద్రుల యొక్క కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఏంటి అని అంటే మనకి మహాభారతంలోనే చెప్పడం జరిగింది. అన్ని అస్త్రాలు కానీ వదిలేసేసి మోకాల మీద కూర్చొని శరణు వేరడం, అప్పుడు మాత్రమే నారాయణాస్త్రం అయితే వదిలేస్తుంది అనమాట. ఈ ఒక్క లాజిక్ వచ్చేసేసి కృష్ణుడికి మాత్రమే తెలుసు కాబట్టి పాండవుల యొక్క సైన్యాన్ని కృష్ణుడే కాపాడుతాడు అనమాట. అశ్వత్థామ అయితే ఈ అస్త్రాన్ని అయితే వాడతాడు ద్రోణాచార్యుడి దగ్గర నుంచి తీసుకొని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ప్రయోగించిన కొద్ది సమయంలోనే పాండవుల యొక్క ఒక అక్షౌహిణి సైన్యం మొత్తాన్ని నారాయణాస్త్రం అయితే చంపేస్తుంది అనమాట. అంటే ఆలోచించుకోండి, ఒకవేళ పాండవులు కానీ ఇంకా ఫైట్ చేస్తూ కానీ ఉంటే మొత్తం సైన్యాన్ని మొత్తాన్ని అదొకటే చంపేసి ఉండేదేమో. అంత శక్తివంతమైందనమాట. మహాభారతంలో వచ్చేసేసి ద్రోణుడి దగ్గర, అశ్వత్థామ దగ్గర అయితే అస్త్రం చెప్పబడింది. రామాయణంలో వచ్చేసేసి ఇంద్రజిత్తు దగ్గర అయితే ఉందని అయితే చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు అన్నిటికంటే శక్తివంతమైన అస్త్రం వైష్ణవాస్త్రం. వైష్ణవాస్త్రం వచ్చి నారాయణాస్త్రం కంటే కూడా శక్తివంతమైందిగా అంటూ ఉంటారు అనమాట. ఎందుకు అంటే నారాయణాస్త్రానికి ఒక చిన్న లూప్ హోల్ ఉంది. అంటే అది ఎదిరించే కొద్దీ ఎంత పెద్దదైనా కానీ ఎదిరించకుండా అన్ని కానీ వదిలేశారంటే ధనస్సులు అవన్నీ, నారాయణాస్త్రం అయితే ఆగిపోతుంది అనమాట, ఏం చేయదు. కానీ వైష్ణవాస్త్రానికి అలాంటి రూల్స్ అన్నీ ఏమి ఉండవు అనమాట. ఒక్కసారి కానీ టార్గెట్ని కానీ గురిపెట్టి కానీ వదిలితే టార్గెట్ ఏదైనా కానీ, అంటే ఎలా అంటే అది హ్యూమన్ కానీ, రాక్షసుడు కానీ, ఏదన్నా పెద్ద పెద్ద కొండ కానీ, లేకుంటే ఇంక ఏదైనా కానీ, టార్గెట్ ఏదైనా కానీ, ఏ నేచర్ అయినా కానీ అది ఖచ్చితంగా వెళ్ళి డిస్ట్రాయ్ చేసేస్తుందంట. వైష్ణవాస్త్రాన్ని ఆపగలిగే ఇంకొక అస్త్రం వైష్ణవాస్త్రం మాత్రమే అయి ఉండాలి. లేదనంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అయి ఉండాలి. లేదనంటే వైష్ణవాస్త్రం ఆగదు అని అయితే చెప్పబడింది. ఇప్పుడు మనం మహాభారతంలో కానీ తీసుకుంటే వైష్ణవాస్త్రం ఎక్కడ ప్రాపర్గా చెప్పబడిందంటే భగదత్తుడి దగ్గర అయితే చెప్పబడింది అనమాట. భగదత్తుడికి కూడా అంటే ఒక రకంగా మహావిష్ణువే ఇస్తాడని అయితే చెప్పొచ్చు అనమాట. దాని తర్వాత భగదత్తుడు వచ్చేసేసి దాన్ని అర్జునుడి మీదకి ఎప్పుడైతే వాడతాడో, అంటే అర్జునుడి దగ్గర కూడా వైష్ణవాస్త్రం ఉంది, శ్రీకృష్ణుడి దగ్గర నుంచి తీసుకునింది. కానీ ఏంటి అని అంటే భగదత్తుడి దగ్గర ఉండే వైష్ణవాస్త్రం చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే దానికి ఇంకొక స్పెషల్ పవర్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే ఫెయిల్ అవ్వని పవర్ ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ ఇప్పుడు మనం కర్ణుడి దగ్గర ఉండే ఆ శక్తి అస్త్రం కూడా ఎలాగ ఒకసారి వేస్తే ఎవరైనా చనిపోతారో అన్నట్లుగా ఉంటుంది చూడండి, అలాంటి ఒక స్పెషల్ ఎబిలిటీ అనుకోండి. సో అందుకనే శ్రీ మహావిష్ణువు అర్జునుడి కంటే ముందు అడ్డుగా వచ్చి ఆ వైష్ణవాస్త్రాన్ని తనలోకి తీసుకొని దాన్ని ఒక గార్లాండ్గా అయితే మార్చేస్తాడని అయితే మనం చదువుకున్నాం అనమాట. అందుకని మహాభారతంలో వచ్చి అర్జునుడి దగ్గర, కృష్ణుడి దగ్గర ఆబ్వియస్గా ఉంటుంది అనుకోండి. దాని తర్వాత భగదత్తుడి దగ్గర మాత్రమే వైష్ణవాస్త్రం ఉంది. రామాయణంలో ఓన్లీ రాముడి దగ్గర. ఎందుకు రాముడి దగ్గర అంటే పరశురాముడు వచ్చి రాముడిని టెస్ట్ చేసినప్పుడు రాముడు యూజ్ చేసే ఆ యారో వచ్చి వైష్ణవాస్త్రమే అనమాట. అది కూడా పరశురాముడు వేస్తాడు అన్నట్లుగా చెప్పబడింది. అందుకని శ్రీరాముడి దగ్గర కూడా వైష్ణవాస్త్రం ఉంది. ఇవి ఇప్పుడు మనం చెప్పుకోవాలి అంటే త్రిమూర్తుల దగ్గర ఉండే అన్ని రకాలైనటువంటి అస్త్రాలు. ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే త్రిమూర్తుల దగ్గర ఉండే అన్ని అస్త్రాలు చాలా శక్తివంతమైనవి.
కానీ వాటిని యూజ్ చేసేది కూడా చాలా రేర్గా అన్నమాట. ఆ యూజ్ చేసిన ఒక్కసారి చాలా పెద్ద డిస్ట్రక్షన్ అయితే జరుగుతుంది, లేకుంటే ఎవరైనా స్పెషల్ వాళ్ళు చనిపోతారు. బట్ ఏంటి అని అంటే అవి యూజ్ చేసేది చాలా రేర్గా అన్నమాట. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే మిగతా అస్త్రాలు వచ్చి ఇవే అన్నమాట అసలైన మ్యాజిక్ మహాభారతంలో, రామాయణంలో. ఎందుకనంటే వీటికి ఉండే ఆ ఎబిలిటీస్ ఉంటాయి చూడండి, అన్ని డిఫరెంట్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఎబిలిటీ అయితే ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఒక్కో దాని గురించి చెప్పుకుంటూ వద్దాం అనమాట. ఇవి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఒక్కొక్కటి క్రేజీ పనులు అయితే చేస్తాయి అనమాట. సో వాటి గురించి అయితే విందాం చూడండి. వీటిల్నే మెయిన్గా ఎక్కువగా మహాభారతంలో, రామాయణంలో యూజ్ చేసింది అనమాట. మిగతా ఉండే అస్త్రాలు చాలా పెద్దవి కాబట్టి అవి తక్కువ యూజ్ చేశారు, వీటిని ఎక్కువ యూజ్ చేశారు. ఇప్పుడు మనం ఇంద్రుడి దగ్గర ఉండే అస్త్రాలు కానీ చూసుకుంటే ఇంద్రాస్త్ర అని అయితే ఒకటి ఉంటుంది అనమాట. అది కూడా చాలా శక్తివంతమైంది అనమాట ఇంద్రుడి దగ్గర ఉండేది. అదేం చేస్తుంది అని అంటే ఒక్కసారి కానీ రిలీజ్ చేసే ఇంద్రాస్త్ర తనలాంటి రెప్లికాస్ని అయితే చాలా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే తనలాంటి అస్త్రాలను చాలా ప్రొడ్యూస్ చేసి ఒక్కసారి ఆ అస్త్రాలన్నీ కలిసి ఒక్కసారిగా ఎనిమి మీద అయితే అటాక్ చేస్తాయి అనమాట. అంటే తనను తానే 4-5 సార్లుగా అంటే 4-5 కాదు, చాలా అస్త్రాలుగా సృష్టించుకొని అవన్నీ ఒక్కసారిగా వెళ్ళి ఎనిమిని అయితే డెస్ట్రాయ్ చేస్తాయి అనమాట. ఇది వచ్చి అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది, డైరెక్ట్గా ఇంద్రుడి దగ్గర నుంచే తీసుకుంటాడు మహాభారతంలో. అంటే ఇంకా కొంతమంది దగ్గర ఉండొచ్చు, బట్ ఎక్కడ వాళ్ళ గురించి అయితే మెన్షన్ చేయలేదన్నమాట. ఇంద్రుడు అంటే అర్జునుడు యూజ్ చేసినట్లయితే చెప్పబడింది. ఇక రామాయణంలో చూసుకుంటే మేఘనాథుడి దగ్గర, రాముడి దగ్గర, లక్ష్మణుడి దగ్గర కూడా ఈ అస్త్రం ఉంది. తర్వాత రెండో అస్త్రం వాసవి శక్తి. వాసవి శక్తి వచ్చి ఇది స్పెషల్ అనమాట, అన్నిటికంటే చాలా స్పెషల్. ఎందుకు ఇది స్పెషల్ అని అంటే కర్ణుడు తన కవచ కుండలాలనే దానం చేసి దానికి బదులుగా తీసుకున్న అస్త్రం అనమాట. వాసవి శక్తి నార్మల్గా చెప్పాలి అని అంటే ఇంద్రుడి దగ్గర ఉండే శక్తివంతమైన వాటిల్లో అంటే టాప్ మోస్ట్ అయితే కాదు. ఎందుకు అనంటే వజ్రాయుధం అన్నిటికంటే టాప్ మోస్ట్ అనమాట. బట్ ఇది చాలా స్పెషల్ అనమాట. ఎందుకు అనంటే దీనికి ఒక వరం ఉంది, ఒక్కసారి వాడగలరు. వాడిన ఒక్కసారి ఆపోజిట్లో ఎవరున్నా కానీ వాళ్ళని చంపి మళ్ళీ ఇంద్రుడి దగ్గరికే వెళ్ళాలి అనే వరం, స్పెషల్ వరం అయితే ఈ వాసవి శక్తికి అయితే ఉందన్నమాట. ఇదే శక్తి అస్త్రం. దీన్ని కర్ణుడు తన కవచకుండలాలు చెప్పాను కదా వాటిని ఇచ్చి దానంగా రిటర్న్లో దీన్ని అయితే తీసుకుంటాడు అనమాట. ఇది మనందరికీ తెలుసు, దీన్ని అర్జునుడి కోసమే ఉండించుకుంటాడు అనమాట. ఎందుకంటే అర్జునుడిని చంపడానికి తన దగ్గర ఉండే ఒకే ఒక్క అవకాశం ఇది ఒక్కటే అనమాట. బట్ ఏం అవుతుందంటే దాని తర్వాత కృష్ణుడు ఇక తప్పక ఘటోద్గజుడి మీద వేసేలాగా చేస్తాడనమాట. దాని తర్వాత అలా ఆ అస్త్రం అయితే ఘటోద్గజుని అయితే చంపేస్తుంది. ఇది వాసవి శక్తి గురించి. తర్వాత అంజలికాస్త్రం. అంజలికాస్త్రం అంటే ఏంటి అని అంటే దీనికి స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే చాలా పెద్ద అస్త్రం అన్నట్లుగా చెప్తూ ఉంటారు. చాలా వేగంగా అయితే పయనిస్తుంది అంట, చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తుంది ఎవరినైనా కానీ. సో ఈ అంజలికాస్త్రాన్నే అర్జునుడు అయితే చివరిగా వాడతాడనమాట కర్ణుని చంపడానికి. ఇప్పుడు ఈ అంజలిక అంటే ఇందాక చెప్పిన వాసవి శక్తి వచ్చి ఒక కర్ణుడి దగ్గర మాత్రమే ఉంది, ఇంకా అర్జునుడి దగ్గర ఎవరి దగ్గర లేదు. అలాగే రామాయణంలో కూడా అంత స్పెషల్ అస్త్ర మిగతా వాళ్ళ దగ్గర ఉందని ఎవరి దగ్గర చెప్పలేదన్నమాట. మేబీ నార్మల్ది ఉండొచ్చు, అది అంత పవర్ఫుల్ అయితే కాదు. బట్ ఈ స్పెషల్ది వచ్చి కర్ణుడి దగ్గర మాత్రమే ఉంది. అలాగే అంజలికాస్త్రం కూడా అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది, అది డైరెక్ట్గా ఇంద్రుడి దగ్గర నుంచి అయితే తీసుకుంటాడు అనమాట. మిగతా వాళ్ళ దగ్గర ఈ అంజలికాస్త్రం ఉందని అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు, మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం వజ్రాయుధం గురించి తీసుకుందాం. దదీచి మహర్షి యొక్క వెముకలతో చేయబడింది అనమాట. దాన్ని ఉపయోగించి ఇంద్రుడు ఎంతో మంది రాక్షసులను అయితే సంహరిస్తాడనమాట. చాలా స్పెషల్ థండర్ బోల్ట్ అంటూ ఉంటారు, అంటే ఉరుములతో ఒక్కసారిగా దారుణంగా అయితే దాడి చేస్తుంది అనమాట ఈ అస్త్రం. ఈ అస్త్రం కూడా వచ్చి ఒక్క అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది. ఈ అస్త్రాన్ని ఆ నివాత కవచులతో పాటు ఫైట్ చేసేటప్పుడు అర్జునుడు ఉపయోగిస్తాడు అనమాట. ఇది ఇంద్రుడి యొక్క స్పెషల్ అస్త్రం కాబట్టి దీన్ని ఎవరికీ ఇవ్వలేదన్నమాట, తన కొడుకు కాబట్టి ఒక అర్జునుడికి మాత్రమే ఇచ్చాడు. ఇక రామాయణ మహాభారతాల్లో ఈ వజ్రాయుధం ఇంకెవరి దగ్గర కనిపించదు, ఒక్క అర్జునుడి దగ్గర మాత్రమే కనిపిస్తుంది. లాస్ట్ వచ్చేసేసి ఐందాస్త్రం. ఓకేనా, ఐందాస్త్రం వచ్చి ఇది కూడా ఒక స్పెషల్ అస్త్రం అనమాట. ఏంటి అని అంటే ఇప్పుడు ఒక టార్గెట్ ఎక్కువ మంది ఉన్నారు, ఒక 5 అంటే ఒక లక్షల్లో జనాభా ఉన్నారనుకోని రాక్షసులు లేకుంటే ఎనిమీస్, వాళ్ళందరినీ ఒక్కొక్క బాణం వేయడం కంటే ఒక బాణం వేసామనుకోండి, అది ఏంటి అని అంటే వర్షంలాగా ఆకాశం నుండి 100,000-1,00,000 బాణాలు కానీ ప్రొడ్యూస్ చేసింది అని అంటే ఎక్కువ డిస్ట్రాక్షన్ చేయొచ్చు కదా. సో దానికోసం ఈ ఐందాస్త్రాన్ని అయితే వాడతారనమాట. ఈ ఐందాస్త్రాన్ని వాడినప్పుడు ఏమవుతుందంటే ఆకాశం నుంచి జడివాన కురిసినట్లుగా బాణాల వాన కురుస్తుంది అనమాట. అన్ని లక్షల బాణాలు అయితే ఒక్కసారిగా వచ్చి భూమి మీద పడతాయి అనమాట. ఇది కూడా అర్జునుడు అయితే వాడతాడు. ఈ ఐందాస్త్రం అయితే చాలా మంది దగ్గరే ఉంది, రామాయణంలో కూడా చాలా మంది దగ్గర ఉంది. ఇవి మనం చెప్పుకోవాలి అంటే ఇంద్రుడి దగ్గర ఉండే స్పెషల్ అస్త్రాలు. తరువాతి అస్త్రం ప్రశ్వపాస్త్రం. ప్రశ్వపాస్త్రం వచ్చేసేసి ఒక దగ్గర మాత్రమే మెన్షన్ చేయబడింది అనమాట, ఎక్కువ మహాభారతంలో, రామాయణంలో కూడా. ఏంటి అని అంటే ఈ అస్త్రం భీష్ముడు అయితే వాడతాడు అనమాట. అంటే వాడాలి అని అనుకుంటాడు పరశురాముడు ఎదురుగా. ఏంటి ఈ అస్త్రం యొక్క స్పెషల్ ఎబిలిటీస్ అంటే
అంటే ఎనిమిని నిద్రపోయేలాగా చేస్తుంది అనమాట. అంటే తెలియకుండా నిద్రలో పడిపోయి నిద్రలో జారిపోయి రణరంగంలోనే నిద్రపోయేలాగా అయితే చేస్తుంది అనమాట. అంత స్పెషల్ ఎబిలిటీ ఉందన్నమాట. ఈ అస్త్రం ఎక్కువ దగ్గర అయితే ఎవరి దగ్గర లేదు, ఎందుకంటే ఎక్కడ కూడా ఎక్కువ మెన్షన్ చేయలేదు. ఒక్క భీష్ముడికి కూడా, అది కూడా తన కలలో ఆ అష్టవసువులు కనిపించి చెప్తారనమాట, మేమే నువ్వు, కాబట్టి మన దగ్గర ఈ యొక్క అస్త్రం ఉంది, ఇది నువ్వు యుద్ధంలో గుర్తు తెచ్చుకో, నీకు తెలియకుండానే నీ మైండ్లోకి వచ్చేస్తుంది అన్నట్లుగా అయితే చెప్తారనమాట. అదే ఫస్ట్ టైము ప్రశ్వపాస్త్ర గురించి అయితే చెప్తారు. దాని తర్వాత నారదుడు అయితే ఆపేస్తాడు అనమాట, ఇలా పరశురాముడి పైన ఈ అస్త్రం వాడొద్దు, ఎందుకంటే అంత గొప్ప ఆయన అలాగా యుద్ధంలో నిద్రపోయాడు అంటే చాలా అంటే పేరు తక్కువగా ఉంటుంది, వాడొద్దు అని చెప్పి ఆపేస్తాడు. దాని తర్వాత పరశురాముడు కూడా నేను ఓడిపోయాను అని అయితే ఒప్పుకుంటాడు అనమాట. సో ఆ సిచ్యువేషన్లో భీష్ముడు ప్రయోగించాలి అనుకున్న అస్త్రం ప్రశ్వపాస్త్ర అనమాట. ఇది వాసుకి సంబంధించి. త్వస్తరాస్త్ర. ఈ త్వస్తరాస్త్ర ఏంటి అని అంటే ఇది ఒక స్పెషల్ అస్త్రం అబ్బా, నాకైతే చాలా నచ్చిన అస్త్రం అనమాట. ఈ త్వస్తరాస్త్ర ఏం చేస్తుంది అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ అపోనెంట్స్ మీద కానీ ఈ ఆరో కానీ వాడినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళ ఎనిమిస్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ కౌరవుల సైడు ఇది చెప్పాలంటే రియల్గానే అర్జునుడు అయితే వాడతాడు అనమాట కౌరవుల మీదకి వాడినప్పుడు ఏమవుతుంది అంటే కౌరవులు వాళ్ళే ఎనిమిస్ లాగా అనుకునేసేసి వాళ్ళే చంపేసుకుంటారు అనమాట. చెప్పాలనంటే ఇది ఒక దారుణమైన అస్త్రం అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎందుకు దారుణమైందంటే వాళ్ళే చంపేసుకుంటూ ఉంటారు, పాండవుల సైడ్ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళని చంపేస్తారు. మొత్తానికి ఏమవుతుంది అంటే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ డ్యామేజ్ అవుతుంది అనమాట, వాళ్ళు చంపేసుకున్నారు అంటే. సో అంత కన్ఫ్యూజ్ అయితే చేసేస్తుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళ ఎనిమీస్గా అయితే వాళ్ళకి కనిపిస్తారు. దీని పేరే త్వస్తరాస్త్ర. ఇది అయితే అర్జునుడు అయితే వాడతాడు అనమాట. ఇది ఓన్లీ అర్జునుడి దగ్గర, రాముడి దగ్గర మాత్రమే ఉంది అన్నట్లయితే చెప్పబడింది అనమాట. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చేదానికి వాళ్ళు కొన్ని అస్త్రాలు అయితే వాడతారు. బట్ ఈ అస్త్రం అయితే అంత కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట, వాళ్ళలో వాళ్ళు చంపుకునేలాగా అయితే చేస్తుంది. తరువాతి అస్త్రం ఆగ్నేయాస్త్రం. ఆగ్నేయాస్త్రం గురించి అందరికీ తెలిసి ఉంటుంది అనమాట. ఆగ్నేయాస్త్రం అంటే నిప్పు శక్తి అన్నమాట. అంటే ఫ్లేమ్స్ మొత్తం ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి ఫ్లేమ్స్ వచ్చి ఎనిమీలు అయితే అంటే మసి చేసేస్తాయి అనమాట, భస్మం చేసేస్తాయి. అంత శక్తివంతమైంది అనమాట, అగ్నిదేవుడికి సంబంధించింది. దీనికి బాగా స్పెషల్ ఎవరు అని అంటే అర్జునుడు అనమాట. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ఎన్నిసార్లు వాడుంటాడు అంటే అన్నిసార్లు అయితే వాడతాడు అనమాట. కాండవ వన దహనంలో కూడా ఆగ్నేయాస్త్రాన్ని అయితే వాడతాడు అనమాట. అంటే ఆగ్నేయాస్త్రం వాడడంలో అర్జునుడు ఒక మాస్టర్ అనమాట, అంత బాగా అయితే వాడతాడు. ఇక ఆగ్నేయాస్త్రం అందరి దగ్గర ఉంది, అందరూ ఆచార్యుల దగ్గర ఉంది. స్పెషల్ మెన్షన్ ఏంటి అని అంటే అశ్వత్థామ కూడా దీన్ని అంటే చాలా మందిని చంపడానికి అయితే వాడతాడు అనమాట కురుక్షేత్ర యుద్ధంలో. తర్వాత అస్త్రం వచ్చి వరుణాస్త్రం. వరుణాస్త్రం వచ్చేసేసి ఆగ్నేయాస్త్రానికి కౌంటర్గా అయితే చేస్తారనమాట. ఎందుకంటే వరుణాస్త్రం వచ్చేసేసి వరుణ దేవుడికి సంబంధించింది, అంటే నీటి దేవుడికి సంబంధించింది అనమాట. ఎప్పుడైతే నిప్పు ఉంటుందో దానికి ఆపోజిట్లో నీరు కానీ వాడారు అని అంటే ఆ రెండింటిని న్యూట్రలైజ్ అయిపోతాయి అనమాట. సో ఈ అస్త్రం కూడా ఏంటి అని అంటే పెద్ద వాటర్ సోర్స్ని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. లేదనంటే ఆగ్నేయాస్త్రానికి ఆపోజిట్గా కానీ వాడితే ఆగ్నేయాస్త్రాన్ని అయితే క్యాన్సిల్ చేస్తుంది. ఈ అస్త్రం కూడా అందరి దగ్గర అయితే ఉందన్నమాట, ఆల్మోస్ట్ వాళ్ళందరి దగ్గర అయితే ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. తరువాతిది వరుణ పాశం అనమాట. ఇది కూడా వరుణ దేవుడికి సంబంధించింది. వరుణ పాశం అంటే ఏంటంటే ఇది ఒక ఉచ్చు లాంటిది అనమాట, ఒక వల లాంటిది. ఏం చేస్తుంది అని అంటే ఒక్కసారి ఎనిమీస్ మీద కానీ పడిన తర్వాత ఎనిమీని అటు ఇటు బయటికి పోనీయకుండా చేస్తుంది. దాని లోపలే ఎనిమీని అయితే టార్చర్ చేస్తుంది అనమాట, తప్పు చేసిన వాళ్ళని అయితే టార్చర్ చేస్తుంది. దాని నుంచి ఎస్కేప్ కావడం అయితే అసలు అసాధ్యమని అయితే చెప్పొచ్చు అనమాట వరుణ పాశం దగ్గర నుంచి. ఈ అస్త్రం కూడా చాలా మంది దగ్గర అయితే ఉందన్నమాట. స్పెషల్ మెన్షన్స్ వచ్చేసి రాముడి దగ్గర, ఇంద్రజిత్ దగ్గర, అర్జునుడి దగ్గర కూడా ఉంది అన్నట్లయితే చెప్పబడింది. మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉండుండొచ్చు. తరువాతి అస్త్రం మనవాస్త్ర. మనవాస్త్ర వచ్చేసేసి అంటే మనూస్ యొక్క సెలెస్టియల్ వెపన్ అనమాట. ఇదేంటి అని అంటే ఒక టార్గెట్ని ఎక్కువ దూరాలు, థౌజండ్స్ ఆఫ్ లేకుంటే 100 యోజనాలు ఉంటాయి చూడండి, 100,000 యోజనాల దూరం తీసుకెళ్ళి పడేసేదానికైతే ఈ అస్త్రం అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఎక్కువ దూరం, టార్గెట్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళి పడేసేదానికి. సో ఈ అస్త్రం కూడా చాలా మంది దగ్గర అయితే ఉంది. రామాయణంలో రాముడు ఇలా చాలా మంది దగ్గర అయితే ఉంది. మహాభారతంలో కూడా అర్జునుడు, భీష్ముడు ఇలా చాలా మంది దగ్గర అయితే మనవాస్త్ర అయితే ఉందన్నమాట. తర్వాత అస్త్రం వచ్చేసేసి భార్గవాస్త్రం నేను ఎందుకు ఇందాక స్పెషల్గా మహావిష్ణు అస్త్రాలు చెప్పలేదంటే ఇది పరశురాముడి యొక్క స్పెషల్ అస్త్రం అనమాట. ఓన్లీ పరశురాముడికి సంబంధించిన అస్త్రం కాబట్టి నేను అక్కడ చెప్పలేదు. భార్గవాస్త్ర కూడా చాలా శక్తివంతమైంది అనమాట, చాలా శక్తివంతమైంది. ఎందుకు అని అంటే దాన్ని ఒకసారి కానీ యూజ్ చేస్తే దాన్ని కౌంటర్ చేసే అస్త్రాలు తక్కువ లేకుంటే లేవు అన్నట్లయితే చెప్పొచ్చు అనమాట. అందుకనే మహాభారతంలో కూడా కర్ణుడు అయితే దీన్ని అయితే వాడతాడనమాట. ఒక్కసారి కర్ణుడు వాడినప్పుడు ఇది చాలా డిస్ట్రక్షన్ అయితే చేస్తుంది.
మేబీ అర్జునుడు వద్దు అనుకొని వదిలేసి ఉండొచ్చు, ఎందుకంటే అర్జునుడి దగ్గర ఇంకా శక్తివంతమైన ఉన్నాయి, ఎందుకంటే భార్గవాస్త్ర కంటే శక్తివంతమైన అస్త్రాలు చాలానే ఉన్నాయన్నమాట. మేబీ వదిలేసి ఉండొచ్చు, బట్ ఇదైతే చాలా డిస్ట్రక్షన్ అయితే చేస్తుంది అనమాట ఆ టైంలో. ఈ అస్త్రం ఓన్లీ కర్ణుడి దగ్గర మాత్రమే ఉంది, ఇక భీష్ముడి దగ్గర ద్రోణుడి దగ్గర కూడా భార్గవాస్త్ర ఉన్నట్లయితే ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట, ఓన్లీ కర్ణుడి దగ్గర మాత్రమే ఉంది. అలాగే రామాయణంలో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట భార్గవాస్త్ర గురించి. తర్వాత మనం చెప్పుకోవాలంటే నాగాస్త్రం. నాగాస్త్రం అంటే అందరికీ తెలుసు కదా, ఒక విష సర్పం అయితే వస్తుంది అనమాట. విష సర్పం వచ్చి వాళ్ళని తన విషంలో అయితే బంధించేసి చనిపోయేలాగైతే చేస్తుంది అనమాట. ఇంకా నాగుల యొక్క స్పెషల్ అస్త్రాన్ని అయితే చెప్పొచ్చు అనమాట. ఇది నాగాస్త్రం అయితే ఆల్మోస్ట్ వాళ్ళందరి దగ్గర అయితే ఉందన్నమాట. తర్వాత మనం చెప్పాల్సింది ఏంటి అంటే గరుడాస్త్ర. సో నాగాస్త్రానికి విరుగుడు అందరికీ తెలుసు, ఎవరైనా ఆపోజిట్లో నాగాస్త్రాన్ని కానీ వాడితే దానిని కౌంటర్ చేయడానికి అయితే గరుడాస్త్ర అయితే వాడతారు. సో ఆ నాగాస్త్రాన్ని అయితే అంటే ఒక నాగుపాము వచ్చి ఆ విషసర్పం అయితే వస్తుంది కదా, గరుడాస్త్రం నుంచి ఒక గరుత్మంతులు లాంటి ఒక గద్ద లాంటిది ఒకటి వచ్చేసేసి ఆ నాగునైతే చంపేసేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసేసి గరుడాస్త్ర గురించి. తరువాతి అస్త్రం నాగపాశం. ఈ నాగపాశం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీకు వరుణపాశం చెప్పాను కదా, ఒక ఉచ్చు లాంటిది అని, అదే ఒక ఉచ్చు మొత్తం నాగులతో కంచేస్తే ఏమవుతుంది అని అంటే నాగపాశం అవుతుంది అనమాట. ఇది కూడా చాలా కష్టం అనమాట. ఒక్కసారి కానీ ప్రయోగిస్తే ఇది ఉచ్చులో బంధించడమే కాకుండా ఆ ఉచ్చు లోపల ఉన్న వాళ్ళకి ఆ విషాన్ని అయితే ఇచ్చేలాగైతే చేస్తూ ఉంటుంది అనమాట. అంటే నాగులు కాటేస్తూనే ఉంటాయి అనమాట. సో ఏమవుతుంది అని అంటే అటు ఇటు తప్పించుకోలేరు, అలాగా నాగుల చేత అయితే కాటు వేయబడుతూ ఉంటుంది అనమాట. అంటే ఒకసారి విషం అయితే వస్తూ ఉంటుంది, అటు ఇటు తప్పించుకోలేరు అనమాట. ఇది చాలా స్పెషల్ అస్త్రం అనమాట. ఎక్కువ మంది దగ్గర అయితే ఉండదు, డైరెక్ట్గా నాగుల దగ్గర నుంచి, అది కూడా చాలా రేర్గా అయితే ఇస్తూ ఉంటారు అనమాట. మనకి మహాభారతంలో ఓన్లీ అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది, డైరెక్ట్గా ఉలూపి తన భార్య ఉలూపి దగ్గర నుంచి అయితే తీసుకుంటాడు. అలాగే రామాయణంలో చూసుకుంటే మనకి ఓన్లీ ఇంద్రజిత్ దగ్గర మాత్రమే ఉందని అయితే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇంద్రజిత్ మాత్రమే ఆ అస్త్రాన్ని రామలక్ష్మణుల మీదకి అయితే వేశాడు. వాయువ్యాస్త్రం. వాయువ్యాస్త్రం వచ్చి వాయుదేవుడికి సంబంధించింది అనమాట, పేరులోనే ఉంది కదా. ఎక్కువ ఈ అస్త్రాన్ని వరుణాస్త్రానికి ఆపోజిట్గా అయితే వాడతారనమాట. వరుణాస్త్రం అంటే ఏంది, వరుణదేవుడి కదా, అంటే మేఘాలు ఇవన్నీ వచ్చి ఎక్కువ వాన పడేలాగైతే జరుగుతుంది కదా. సో ఆ మేఘాలన్నీ వచ్చినప్పుడు ఎక్కువ గాలి కానీ వీచింది అనుకోండి, మేఘాలన్నీ చల్లాచెదురైపోతాయి కదా. అలాగే వరుణాస్త్రాన్ని వాడినప్పుడు దానికి ఆపోజిట్గా అయితే వాయువ్యాస్త్రాన్ని అయితే ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట. సో ఈ వాయువ్యాస్త్రం ఏం చేస్తుంది అంటే వరుణాస్త్రాన్ని అయితే కౌంటర్ చేస్తుంది అని అయితే చెప్పొచ్చు. వాయువ్యాస్త్రం ఎక్కువ వేగంతో వాయువులను అంటే గాలి అయితే వచ్చేలాగా అయితే చేస్తుంది అనమాట. తర్వాత మనం దానికి ఆపోజిట్ ఏంటంటే పర్వతాస్త్రం, ఈ అస్త్రాన్ని అయితే తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎక్కువ గాలి వేస్తుంది అనుకోండి, దానికి ఆపోజిట్లో పెద్ద పెద్ద కొండలు పర్వతాలు కానీ ఉన్నాయనుకోండి, ఆ గాలి ఏం చేయలేదు కదా. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాయువ్యాస్త్రానికి ఆపోజిట్గా ఈ పర్వతాస్త్రాలు అయితే వాడుతూ ఉంటారంట, నేను చదివిన దాని ప్రకారం. సో పర్వతాస్త్ర అంటే ఇంకా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ ప్లేస్లోనే ఉన్నట్టుండి పెద్ద పెద్ద పర్వతాలు లేకుంటే కొండలు అయితే పైకి లేస్తాయి అన్నమాట. ఆ గాలులన్నింటినీ ఆపేదానికి, లేకుంటే ఎనిమిలందరినీ చంపేసేదానికి. అంటే ఉన్నట్టుండి పెద్ద పెద్దవి వచ్చేస్తాయి, దానికి వచ్చి గుద్దుకునేటోళ్ళు, లేకుంటే దాని కింద పడి అటు ఇటు నలిగిపోయేటోళ్ళు, లేకుంటే పైకి వెళ్ళి కింద పడేటోళ్ళు, అలా మొత్తం గందరగోళం అయితే మొదలవుతుంది అనమాట. అందుకని ఆ పర్వతాస్త్ర అయితే వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆపోజిట్లో వాయువ్యాస్త్రం ఉంటే పర్వతాస్త్రం అయితే వాడుతూ ఉంటారు. తర్వాతి అస్త్రం విశోషణాస్త్రం అనమాట. అంటే విశోషణాస్త్రం అంటే ఏంటి అంటే, ఒకసారి ఎవరైనా ఆపోజిట్లో వరుణాస్త్రాన్ని కాడి వాడేసేసి పెద్ద పెద్ద నీటి ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి, నీటి సోర్సెస్ ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి, వాటన్నిటిని ఇంకింపజేసేదానికి విశోషణాస్త్రాన్ని అయితే వాడతారనమాట. దీన్ని బెస్ట్ రిఫరెన్స్ ఎక్కడ చెప్పబడింది అని అంటే వనపర్వంలో అర్జునుడు వచ్చేసేసి అంటే నివాత కవచులతో యుద్ధం చేసేటప్పుడు అయితే వాడతారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఈ నీటి సోర్సులు అయితే జలధారలను అయితే కింద కురిపించేస్తారు. వాటన్నిటిని ఇంకింపజేయడానికి అర్జునుడు విశోషణాస్త్రాన్ని అయితే వాడతాడు అనమాట. ఇది కూడా ఒక దివ్యాస్త్రమే. ఇది కూడా చాలా మంది దగ్గర అయితే ఉండొచ్చు మేబీ, బట్ మనకి మహాభారతంలో స్పెషల్ మెన్షన్ ఎక్కడ చేశారనంటే అర్జునుడి దగ్గర అయితే చేశారనమాట. తర్వాత సూర్యాస్త్రం. సూర్యాస్త్రం అంటే పేరులోనే ఉంది కదా, సూర్యదేవుడికి సంబంధించింది అనమాట. ఇదేం చేస్తుంది అని అంటే కొన్నిసార్లు ఎనిమిస్ ఏం చేస్తారనంటే గాఢంధకారం సృష్టిస్తారనమాట. అంటే చుట్టూ చీకట్లు వచ్చేలాగైతే చేస్తారనమాట. అలాంటి చీకట్లు వచ్చేలాగా చేసినటువంటి ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి మనకి వెలుగు రావాలంటే అలాంటప్పుడు ఈ సూర్యాస్త్రాన్ని అయితే వాడుతూ ఉంటారని అయితే చెప్పబడింది. ఇంకోటి ఏంటి అని అంటే ఏవైనా సరే ఏదైనా వాటర్ బాడీస్ సేమ్ ఇందాకే మనం విశోషణాస్త్ర వాడారు కదా, అలాగే సూర్యాస్త్ర కానీ వాడినా ఎక్కువ ఫైర్ సూర్యుడి దగ్గర నుంచి ఆ వేడిమి అదంతా వచ్చి ఆ వాటర్ అంతటిని మొత్తం డ్రై అయిపోయేలాగా చేస్తుందని కూడా ఉందన్నమాట. సో రెండు రకాలుగా దీన్ని వాడచ్చు. ఏదైనా చీకట్లు ఉన్నప్పుడు దాన్ని అంతటిని బ్రైట్గా చేయడానికి ఆ సూర్యుడి వేడి అంటే సూర్యుడి వెలుతురు ద్వారా దానికైనా వాడతారు. లేదు అని అంటే ఇలాగా వాటర్ని కూడా ఇంకింపజేసే దానికి కూడా సూర్యాస్త్రాన్ని అయితే వాడతారనమాట. తర్వాత అస్త్రం సమ్మోహనాస్త్రం. సమ్మోహనాస్త్రం అంటే మనందరికీ తెలుసు, ఇది స్పెషల్ అనమాట. ఎక్కడ వాడతారంటే ఇది ఎక్కువ ఎవరి దగ్గర అయితే లేదని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే
విరాట యుద్ధంలో అర్జునుడు వాడేది సమ్మోహనాస్త్రం అనమాట. ఒక్కసారి మొత్తం కౌరవ ఆర్మీ మొత్తాన్ని తాను ఒక్కడే నిద్రపోయేలాగైతే అంటే ఆ బ్యాటిల్ ఫీల్డ్లోనే నిద్రపోయేలాగైతే చేస్తాడు అనమాట. అదేంటంటే ఒక్కసారి కానీ వాడితే దానికి ఇంకా విరుగుడు లేదు అన్నట్లుగా అయితే చెప్పొచ్చు అనమాట. అందుకనే ఈవెన్ భీష్ముడు కూడా దానికి రెస్పెక్ట్ ఇచ్చి పడిపోయినట్లుగా నటిస్తాడని అయితే మనకి చెప్పబడింది. సో ఇదైతే సమ్మోహనాస్త్రం అనమాట, అర్జునుడి దగ్గర అయితే ఉంది. చాలా స్పెషల్, ఉన్న ఎనిమిస్ అంతా నిద్రపోయేలాగైతే చేస్తుంది. తర్వాతి అస్త్రం ప్రజ్ఞాస్త్రం. ఈ ప్రజ్ఞాస్త్రం ఏంటి అని అంటే ఒకసారి సమ్మోహనాస్త్రంతో అందరూ పడిపోయారు అనుకోండి, వాళ్ళని మళ్ళీ పైకి లేపాలన్నా లేదనంటే వాళ్ళు ఆ నిద్ర నుంచి బయటికి రావాలి అని అనుకోండి. సో దానికోసం ఏంటి అని అంటే ఈ ప్రజ్ఞాస్త్రాన్ని అయితే వాడతారనమాట. ఇది కూడా చాలా తక్కువ దగ్గర అయితే ఉంది. అర్జునుడి దగ్గర, ద్రోణుడి దగ్గర అయితే ఉన్నట్లుగా అయితే చెప్పబడింది. అంటే వాళ్ళిద్దరైతే యూజ్ చేస్తారనమాట. సో ప్రజ్ఞాస్త్రం వచ్చేసేసి కౌంటర్ ఫర్ సమ్మోహనాస్త్రాన్ని అయితే మనం చెప్పొచ్చు. తర్వాత ఏంటి అని అంటే అంతర్ధానాస్త్ర. ఈ అంతర్ధానాస్త్ర వచ్చేసేసి కుబేరుడికి సంబంధించింది అనమాట. ఇది చాలా స్పెషల్ అనమాట. అంటే ఒక్కసారి ఒక పీపుల్ని కానీ, అంటే ఎవరైనా మనుషులు కానీ, ఒక ఎంటైర్ ప్లేస్ కానీ, లేకుంటే ఏదన్నా థింగ్స్ని కానీ, వాటన్నిటిని ఒక్కసారి మాయం చేసేసేదానికైతే అంతర్ధానాస్త్రాన్ని అయితే వాడతారనమాట. ఇది స్పెషల్ అస్త్రం అనమాట, కుబేరుడికి సంబంధించింది. ఈ అస్త్రం ఒక అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది. ఇది డైరెక్ట్గా కుబేరుడి దగ్గర నుండే వనపర్వంలో అర్జునుడు అయితే తీసుకుంటాడనమాట. ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఉంది అన్నట్లుగా ఎక్కడా మెన్షన్ చేయలేదు. మేబీ లోయర్ లెవెల్ ఏమైనా ఉండుండొచ్చేమో. బట్ స్పెషల్ అంతర్ధానాస్త్ర ఏదైతే కుబేరుడు అయితే అర్జునుడికి ఇస్తాడో అది అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది. ఒక్కసారి అంటే అర్జునుడు అనుకుంటే యుద్ధక్షేత్రంలో తనంతట తానే మాయమైపోతాడు అనమాట. మళ్ళీ కావాలనుకుంటే ప్రత్యక్షమవుతాడు, జస్ట్ లైక్ ఏ గాడ్. తర్వాతి అస్త్రం గంధర్వాస్త్రం అనమాట. గంధర్వాస్త్రం ఇది వచ్చేసేసి ఏంటంటే ఇది ఒక ఇల్యూషన్స్ని క్రియేట్ చేసే అస్త్రం అనమాట. అంటే మొత్తం మ్యాజిక్ అనమాట. తన ఎదురుగ్గా అంటే ఈ ఇల్యూషన్స్, తన ఎదురుగ్గా అంటే తనను భయపెట్టాలి అనుకోండి ఒక ఎనిమిని, ఆ ఇల్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే భయపడేలాగా ఉంటాయి అనమాట. లేదు అంటే వాడిని చంపాలి అనే ఈ ఆలోచన కలిగించే ఒక ఇల్యూషన్స్ క్రియేట్ చేయాలనుకోండి, ఎవరో వచ్చి పొడుస్తున్నట్టు, ఒక రాక్షసు వచ్చి అంటే ఒక పెద్ద రాయి మిందేస్తున్నట్లు, ఇలా రకరకాలు అంటే ఇల్యూషన్స్ మేబీ ఎలాగైనా ఉండొచ్చు. సో ఇలాంటి రకరకాలైనటువంటి ఇల్యూజన్స్ని, లేదంటే ఒక సెలెస్టియల్ అపియరెన్స్ అన్నట్లు చెప్పొచ్చు అనమాట. అంటే ఎవరైనా గొప్పోళ్ళని మీ ఎదురుగా వస్తున్నట్లు మీరేం చేస్తారంటే ఫైట్ చేయకుండా వాళ్ళ ఎదురుగా వచ్చి ప్రణామాలు చేయడం, లేకుంటే వాళ్ళతో మాట్లాడడం. అంటే మిగతా వాళ్ళందరికీ మీరు వింతగా కనిపిస్తుంటారు. బట్ ఆ ఇల్యూజన్స్లో ఉన్న మీరు మాత్రం ఏంటి అని అంటే మీ ఎదురుగా ఎవరో ఉన్నట్లు, ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా అంత కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట ఈ అస్త్రం. ఈ గంధర్వాస్త్రం వచ్చేసి గంధర్వుల దగ్గర నుంచి అర్జునుడు అయితే తీసుకుంటాడు అనమాట. మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉండుండొచ్చు, నేను ఎక్కువ చదవలేదు గంధర్వాస్త్రం గురించి. మిగతా వాటిలో మేబీ ఉండుండొచ్చు కూడా. తరువాతి అస్త్రం మోహిని అస్త్రం అనమాట. మోహిని అస్త్రం అంటే ఏంటి అని అంటే ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అంటే ఫీమేల్ అవతారం అనొచ్చు మనం చెప్పాలి అని అంటే ఆ మోహిని అస్త్రంలోనే ఆ అమృతాన్ని అయితే తీసుకొస్తాడు కదండి. అలాగా మోహిని అస్త్రంకి అయితే సంబంధించింది అనమాట. మోహిని అస్త్రం ఇది ఏం చేస్తుంది అని అంటే వాళ్ళకి తెలియకుండానే ఒక మ్యాజిక్ లాంటిది క్రియేట్ చేస్తుంది అనమాట. ఒక మంచి స్మెల్, ఒక మంచి సాంగు. అంటే ఎలా అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయి ఏదో మాయలో పడిపోయేసేసి అటు ఇటు కాకుండా అయిపోతుంటారు అనమాట. అంటే ఒక స్పెషల్ అనమాట. అంటే చెప్పాలంటే ఒక మంచి సాంగ్తో, ఒక మంచి వాయిస్తో, ఒక మంచి ఫీమేల్ వాయిస్తో, ఒక మంచి స్మెల్తో మీకు అలా అంటే చుట్టుపక్కల ఉన్నాయనుకోండి, మనకు తెలియకుండానే మరిచిపోతాం చూడండి. అంటే మనం ఏంటంటే యుద్ధం చేయమన్నమాట, దాంట్లోనే తిరుగుతూ ఉంటాం అనమాట. సో అలాంటి ఒక అస్త్రం అనమాట మోహిని అస్త్రం. ఇది కూడా అర్జునుడు వచ్చేసేసి నివాత కవచుల మీద అయితే వాడతాడనమాట, వాళ్ళు క్రియేట్ చేసిన ఇల్యూషన్స్ అన్నిటిని డెస్ట్రాయ్ చేయడానికి. తరువాతి అస్త్రం జ్యోతికాస్త్రం. జ్యోతికాస్త్ర కూడా వచ్చేసేసి ఒక జ్యోతిలాగా అనుకోండి, అంటే ఒక డార్క్ ఏరియాని బ్రైటన్ చేయడానికి అనమాట. జస్ట్ లైక్ సూర్యాస్త్ర లాగే అనుకోండి. ఇది కూడా చాలా మంది దగ్గర అయితే ఉందన్నమాట. సో ఇది ఒక బ్రైట్ వచ్చేదానికైతే దీన్ని ఎక్కువ అయితే వాడుతూ ఉంటారు అనమాట, చీకట్లని కమ్మేసిన సిచ్యువేషన్లో. తర్వాతి అస్త్రం రాక్షసాస్త్రం అనమాట. ఈ రాక్షసాస్త్ర ఏం చేస్తుంది అని అంటే పెద్ద పెద్ద డీమన్స్, పెద్ద శక్తులు ఉండే నెగిటివ్ ఫోర్సెస్ అవన్నీ ఒక్కసారిగా వచ్చేసేసి ఎనిమీస్ ముందు వచ్చేసేసి వాళ్ళని డెస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇది చెప్పాలంటే ఒక రాక్షసులకు సంబంధించింది అనుకోండి. పెద్ద రాక్షసులు ఒక్కసారిగా పుట్టేసేసి ఎనిమిలందరినీ చంపేస్తూ ఉంటారు కదా, అలాంటి అస్త్ర అనమాట రాక్షసాస్త్ర. ఈ అస్త్ర వచ్చేసేసి ఎక్కువ రాక్షసుల దగ్గర అయితే ఉందన్నమాట. రావణుడి దగ్గర, ఇంద్రజిత్తు దగ్గర అయితే మనం ప్రాపర్గా అయితే చెప్పొచ్చు అనమాట. దానికి సంబంధించిందే ఇంకొక రకమైనది అసురాస్త్ర అనమాట. ఇది కూడా సేమ్ అలాగే ఒక డార్క్ పవర్స్కి సంబంధించింది అనమాట. ఒక్కసారి చిమ్మ చీకట్లను సృష్టించి మనలో ఉండే ధైర్యాన్ని పోగొట్టేస్తుంది అనమాట. అలాంటి డార్క్ అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత మొత్తం రాక్షసుల యొక్క ఆర్మీస్ అయితే ఒక్కసారిగా పుట్టుకొస్తాయి అనమాట. అంటే మన ధైర్యం అంతా కోల్పోయి ఉంటామో ఆ చీకట్ల వల్ల తెలియకుండానే ఒక నెగిటివ్ సోర్స్ అయితే మనలోకి వచ్చేస్తుంది. దాని తర్వాత ఆర్మీస్ అంటే డీమన్ ఆర్మీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వచ్చి మన మీద అయితే యుద్ధం చేస్తూ ఉంటాయి అనమాట. సో ఏమవుతుందంటే మనకి ఎక్కువ డ్యామేజ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాంటి మ్యాజిక్గా ఉండే అస్త్రాలన్నీ ఎక్కువ రాక్షసుల దగ్గరే ఉంటాయి. సో ఇది కూడా అసురాస్కి సంబంధించింది అనమాట. ఇది వచ్చేసేసి అర్జునుడికి అయితే ఎలా కౌంటర్ చేయాలో
కూడా తెలుసు అనమాట. సో ఇది రాక్షసాస్త్ర గురించి, అసురాస్త్ర గురించి. తరువాతి అస్త్రం భౌమాస్త్ర. భౌమాస్త్ర వచ్చేసేసి భూదేవికి సంబంధించింది అనమాట. ఆ భూమి అస్త్రం అంటే ఏంటి అని అంటే దీని స్పెషల్ ఏంటి అని అంటే ఒక్కసారి పెద్ద పెద్ద టన్నెల్స్ అంటే ఎలా అంటే స్వరంగాలే అనేసుకోండి, అంటే పెద్ద పెద్ద స్వరంగాలు లేదంటే పెద్ద పెద్ద లోయలు వచ్చేలాగైతే చేస్తుంది. ఏమవుతుంది అని అంటే ఎనిమీస్ వచ్చారనుకోండి, వాళ్ళు ఒక్కసారి దాంట్లో పడిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు మన వాళ్ళు అంటే ఎవరైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో వాళ్ళని కాపాడుకోవాలన్నా కానీ పెద్ద పెద్ద స్వరంగాలు వచ్చేలా చేసి దాని లోపలికి వెళ్ళి రక్షించుకునే ఇది కూడా ఉంటుంది అనమాట. సో 2 రకాలుగా అయితే భౌమాస్త్రాన్ని అయితే వాడుతూ ఉంటారు. ఈ అస్త్రం కూడా చాలా మంది దగ్గర అయితే ఉందన్నమాట, మహాభారత రామాయణాల్లో చెప్పొచ్చు మనం. తర్వాత చంద్రాస్త్రం ఈ చంద్రాస్త్రం వచ్చేసేసి చంద్రుడికి సంబంధించింది అనమాట. ఇది కూడా ఏంటి అని అంటే ఒక వెలుగు వచ్చేదానికి లేదనంటే ఒక చల్లదనం వచ్చేదానికి ఇలా కొన్ని రకాలుగా అయితే దీన్ని ఎక్కువ వాడుతుంటారంట. ఎక్కువ డిస్ట్రక్షన్స్ అయితే కాదు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే దీన్ని వాడుతూ ఉంటారంట. సో ఇలాంటి అస్త్రాలు ఇప్పటికి నేను ఎన్ని అస్త్రాలు చెప్పానో నాకే తెలీదు, ఇంకా చాలా అస్త్రాలు అయితే ఉన్నాయి అనమాట. కొన్ని నేమ్ గురించి చెప్పని అస్త్రాలు, కొన్ని చెప్పి దాని ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇవ్వని అస్త్రాలు, ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి అస్త్రాలు రామాయణ మహాభారతాలు అయితే వాడారు. నేను ఇప్పటి వరకు ప్రాపర్గా కౌంట్ చేసుకొని ఒక్కొక్క దాని డిస్క్రిప్షన్ వాటన్నిటి గురించి చదివి చెప్పిన ఎపిసోడ్స్ అయితే ఇవన్నమాట. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నేను మీకు చాలాసార్లు అర్జునుడి పేరు గురించి చెప్పడం లేదంటే రాముడి పేరు గురించి చెప్పడం అయితే జరిగింది. ఎందుకు అని అంటే అన్ని రకాల అస్త్రాలు అర్జునుడి దగ్గర రాముడి దగ్గర అయితే ఉన్నాయని చెప్పబడింది అనమాట. అన్ని రకాలు ఎందుకనంటే అర్జునుడు అస్త్రాల కోసమే ఒక ఘట్టంలో మొత్తం తిరుగుతాడు అనమాట. అందుకని తను తిరిగి అన్ని రకాల అస్త్రాలు తాను సంపాదించుకుంటాడు. సో అర్జునుడి దగ్గర అన్ని రకాల అస్త్రాలు ఉన్నాయి, అలాగే రాముడి దగ్గర కూడా చాలా రకాల అస్త్రాలు ఉన్నాయి అనమాట. సో నేను అందుకని వాళ్ళ పేర్లు ఎక్కువ చెప్పడం అయితే జరిగింది. చాలా రకాల అస్త్రాలు మిగతా వాళ్ళ దగ్గర కూడా చాలా మంది దగ్గర అయితే ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా ఎపిసోడ్. మీకు ప్రతి ఒక్క అస్త్ర డిస్క్రిప్షన్తో సహా ఎలా అనిపించిందో చెప్పండి. ఇన్ కేస్ నేను ఏదన్నా మిస్టేక్ అని చెప్పుంటే దాని గురించి కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.